తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవుడిని నమ్మిన వారు పేరుకు నామాలు పెట్టి స్వామి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు టీటీడీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందని విమర్శించారు. వైసీపీ ఇతర మతకస్తులకు టీటీడీలో అధికారాన్ని కల్పించారని, వారంతా తిరుమల శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ఎర్రచందనం పేరుతో స్మగ్లింగ్ కు వైసీపీ నేతలు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక వాతావరణంలో నడుస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నిత్యం స్వామివారిని స్మరించే అధికారులు వచ్చారని చెప్పారు. స్వామివారి కృపతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి, ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. తిరుమల